బాధగా ఉందేసయ్యా. చెడిపోయిన నేటి క్రైస్తవ్యాన్ని చూస్తుంటే బాధగా ఉందేసయ్యా. నీకోసం ఏదీ చేయలేని నేటి క్రైస్తవుని చూస్తే బాధగా ఉందయ్యా. శాశ్వతమైన ప్రేమతో నువ్వు ప్రేమిస్తూ ఉంటే నిన్ను అస్సలు ప్రేమించలేని నేటి క్రైస్తవుని చూస్తే బాధగా ఉందేసయ్యా. మా కోసం నీవు నీ ప్రాణాన్ని వదిలేస్తే నీకోసం ఏది వదులుకోలేని నేటి క్రైస్తవుని చూస్తే బాధగా ఉందయ్యా. ఎన్నిసార్లు చెప్పినా వాక్యానికి లోబడలేని నేటి క్రైస్తవుని చూస్తే బాధగా ఉందేసయ్యా. అన్ని సంబంధిత ఆచారాలు నీవు వదిలేయమని ఎన్నిసార్లు చెప్పినా నీ మాటకి ఎంత మాత్రం లోబడకుండా అవే లోక మూల పాఠాలనే అనుసరిస్తున్న నేటి క్రైస్తవుని చూస్తే బాధగా ఉందయ్యా. సాతాను చేతిలో బొమ్మలుగా మారి వాడు ఏది చెప్తే అది చేస్తున్న నేటి క్రైస్తవుని చూస్తే బాధగా ఉందేసయ్యా. నేత్రాశని, శరీరాశని, లోకాశని, జీవ కుటుంబమును ఎన్నటికీ విడిచిపెట్టలేని నేటి క్రైస్తవుని చూస్తే బాధగా ఉందేసయ్యా. నిత్యం నీకు దూరమైపోతూ నీ మార్గం నుండి తప్పిపోతున్న నేటి క్రైస్తవ్యాన్ని చూస్తే బాధగా ఉందయ్యా. నిత్య జీవం ఇచ్చి నిన్ను విడిచిపెట్టి నిత్య నరకాగ్ని వైపు అడుగులు వేస్తున్న నేటి క్రైస్తవ్యాన్ని చూస్తే బాధగా ఉందేసయ్యా. సహోదరి, సహోదరుడా, యేసుని ఎందుకు నువ్వు బాధ పెడుతున్నావు? ఒకసారి ఆలోచించు. నీకోసం ప్రాణం పెట్టిన ప్రేమది. నీకోసం ఆయన సెలవు తెక్కాడు, నీకోసం ఆయన రక్తం కార్చాడు, నీకోసం ఆయన మరణించాడు, నీకోసం ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు. కాబట్టి ఇప్పటికైనా నీలో మార్పు తెచ్చుకుని జీవించు. ఆయనని బాధ పెట్టే విధంగా కాకుండా ఆయనను సంతోషపెట్టే విధంగా ఇక మీదట నీ జీవితం కొనసాగించాలి. ఆమేన్.